హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఏఆర్స్ హోమ్ ఫుడ్. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. తెలుగు వారికి ఎంతో ప్రత్యేకమైన పండుగలలో శ్రీరామనవమి ఒకటి అని చెప్పుకోవచ్చు. అలాగే తెలుగు సంవత్సరాదిలో మొదటిగా వచ్చే పండుగ కూడా శ్రీరామనవమి. ఈ ప్రత్యేకమైన పర్వదినాన మనం తయారు చేసుకునే ముఖ్యమైన ప్రసాదాలలో మామిడికాయ పులిహోర ఒకటి అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే శ్రీరామునికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలు వడపప్పు పానకం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈరోజు వీడియోలో ఈ 3 సాంప్రదాయకమైన ప్రసాదాలను చూపించబోతున్నాను. ముందుగా వడపప్పు కోసం పెసరపప్పును నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. వీటిని 2 సార్లు బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి. పెసరపప్పు ఎంత బాగా నానితే వడపప్పు అంత రుచికరంగా వస్తాయి. పెసరపప్పు నానకపోతే గట్టిగా ఉంటుంది. వీటిని గంట సేపు నానపెట్టుకుంటే సరిపోతుందండి. అలాగే పానకానికి బెల్లాన్ని నానపెట్టుకుంటున్నాను. ఇక్కడ మనం చేసే మెజర్మెంట్స్కి 1/2 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను కావాలనే బెల్లాన్ని తగ్గించి తీసుకుంటున్నాను. మీరైతే 1/2 కప్ తీసుకోండి. 1 అవర్ తర్వాత పెసరపప్పు ఇలా చక్కగా నానిపోయినాయండి. చూసారా, ఇలా ప్రెస్ చేస్తే విరిగిపోవాలి. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా నానినట్టు. వాటర్ ఏమీ లేకుండా కంప్లీట్గా డ్రైన్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను యాడ్ చేస్తున్నాను. మామిడికాయ మరీ పుల్లగా ఉండకుండా చూసుకోండి. అలాగే పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. వడపప్పులో బెల్లాన్ని కూడా యూస్ చేస్తారండి. మీరు ఇన్ కేస్ బెల్లం యూస్ చేస్తున్నట్లయితే తినే ముందు యాడ్ చేసుకోండి. ముందుగా యాడ్ చేసుకుంటే నీరైపోతుంది. నెక్స్ట్ పానకం కోసం బెల్లం నానబెట్టుకున్నాం కదా, ఆ బెల్లం సిరప్ని వడకట్టుకొని తీసుకుంటున్నానండి. ఇన్ కేస్ మీరు నలకలు లేకపోతే వడకట్టుకోకపోయినా పర్లేదు. నెక్స్ట్ ఇందులోకి 2 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీకు ముందు చెప్పినట్లుగా 2 కప్స్ వాటర్కి 1/2 కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుందండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ స్టేజ్లో కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను సాల్ట్ యూస్ చేయట్లేదు. అంతేనండి, పర్ఫెక్ట్ పానకం రెడీ అయిపోయింది. నెక్స్ట్ పులిహోరలోకి 1 కప్ రైస్ని తీసుకుంటున్నానండి. ముందుగా వాష్ చేసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇక్కడ 1 కప్కి 3 కప్స్ వాటర్ని యూస్ చేస్తున్నాను. మీరు ఇన్ కేస్ కుక్కర్లో వండుకుంటే 2.5 కప్ సరిపోతుంది. దీన్ని ఉడికించుకొని చల్లార పెట్టుకోవాలి. నెక్స్ట్ మామిడికాయని వాష్ చేసి పీల్ తీసేసి తురిమి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 కప్ వేరుశనగ పప్పుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మాడిపోకుండా కలిపెడుతూ ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా కలర్ షేడ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ప్యాన్లో ఎండుమిర్చిని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టైం ఎక్కువ పడుతుంది. అయినప్పటికీ కూడా మీరు ఆ క్రంచీ ఫ్లేవర్ని ఎంజాయ్ చేసి తీరుతారు. నెక్స్ట్ పచ్చిమిర్చిని కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక టిప్ చెప్తాను. పచ్చిమిర్చి ఫ్రై చేసుకునేటప్పుడు పేలిపోయి చిందులు పడుతూ ఉంటాయి కదా, అలా అవ్వకుండా ఉండాలంటే మధ్యలో ఘాట్లు పెట్టుకోండి. పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ ఇందులోకి ఆవాల్ని యాడ్ చేసుకొని చిటపట్లు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సన్న ఆవాలైతే పులిహోరకి ది బెస్ట్ అండి. అలాగే 2 టీ స్పూన్లు మినప్పప్పు, 2 టీ స్పూన్లు పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈ క్రంచీనెస్ పులిహోరలో తగులుతూ ఉంటే ఆ టేస్టే వేరండి, అంత బాగుంటుంది. అలాగే ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుముంది కదా, దాన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మామిడికాయ చాలా త్వరగా మగ్గిపోతుంది. జస్ట్ 1 మినిట్ మాత్రమే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నిటినీ ఒకసారి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ముందుగా మనం ఉడికించి చల్లార పెట్టుకున్నాం కదా, రైస్ చూడండి పర్ఫెక్ట్గా చల్లారిపోయి పొడి పొడిలాడుతూ ఉంది. రైస్ ఇలా పొడి పొడిలాడుతూ ఉంటే పులిహోర ముద్దవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. రైస్లోకి మామిడికాయ అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని జస్ట్ 2 మినిట్స్ లో ఫ్లేమ్లో
కుక్ అవ్వనివ్వండి. అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పట్టేస్తాయి. 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి కొంచెం క్యారెట్ తురుము కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ క్యారెట్ నేను ఫ్లేవర్ బాగుంటుందని యాడ్ చేస్తున్నాను. కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే. మీరు కావాలనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ శ్రీరామనవమికి మీరు కూడా ఇలాగ సింపుల్గా ప్రసాదాలు ట్రై చేసి దేవునికి నివేదంగా పెట్టండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్.